So, welcome back with Unit 2 of APPSC Group 2 Economy Main Syllabus. So, Unit 1 మనం చాలా డీటెయిల్గా డిస్కస్ చేసాం టాపిక్ వైజ్. The same thing we'll be doing with Unit 2 as well. So, Unit 2 is broadly money, banking, public finance and foreign trade. So, details లోకి వెళ్తే the first topic would be about money supply, functions and measures of money supply. So, దాని తర్వాత Reserve Bank of India, its functions. Monetary policy and control of credit. Okay, so దాని తర్వాత టాపిక్ వచ్చేసి as you can see on the board, Indian banking, its structure, development of the banking sector and reforms. So you can say that evolution of the banking structure and the reforms of the banking structure or in the banking area from time to time. So after that it would be inflation, the causes and remedies of inflation, followed by Indian fiscal policy. So Indian fiscal policy law will discuss the concepts about fiscal imbalance, deficit finance and fiscal responsibility. So దాని తర్వాత వచ్చేసి ఇండియన్ ట్యాక్స్ స్ట్రక్చర్ గురించి. సో ఓవరాల్ ఇండియన్ ట్యాక్స్ సినారియో ఆర్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది? సో ఇట్ కెన్ బి బ్రాడ్లీ కేటగరైజ్డ్ ఇంటూ డైరెక్ట్ యాజ్ వెల్ యాజ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. సో డైరెక్ట్ ట్యాక్సెస్ సంబంధించి ఏంటి, వాట్ ఈస్ ద స్ట్రక్చర్ యాజ్ సచ్, అండ్ ఆల్సో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ రీసెంట్ టైమ్స్లో వచ్చిన రిఫార్మ్స్ ఏంటి, ఆన్ ఆల్ కాంటెంపరీ ఇష్యూస్ అవన్నీ విల్ బి డిస్కసింగ్. సో ఫాలోడ్ బై దట్, సో ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో వన్ ఆఫ్ ద రీసెంట్ మేజర్ రిఫార్మ్, ఆల్ టైమ్ మేజర్ రిఫార్మ్ అని చెప్పొచ్చు ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో, ఇంట్రడక్షన్ ఆఫ్ జిఎస్టీ. సో దట్ వాజ్ ఎ ల్యాండ్ మార్క్ చేంజ్ విచ్ హ్యాస్ బిన్ డన్ ఫ్రమ్ 2017 ఆన్వర్డ్స్. సో దానికి సంబంధించి జిఎస్టీ గురించి మనం డిస్కస్ చేయడానికి, తెలుసుకోవడానికి ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ అలాంగ్ విత్ దట్ వీ కెన్ ఆల్సో ఎక్స్పెక్ట్ సెవరల్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఆల్ దీస్ ఏరియాస్. సో ఫాలోడ్ బై రీసెంట్ ఇండియన్ బడ్జెట్. యాజ్ ఆఫ్ నౌ మనం డిస్కస్ చేసేపాటికి 2024-25 ఈజ్ ద రీసెంట్ యూనియన్ బడ్జెట్ అవైలబుల్. సో ఆ బడ్జెటరీ డాక్యుమెంట్ ఏదైతే ఉందో పిఐబి, డైరెక్ట్ పిఐబి నుంచి తీసుకునే హైలైట్స్, ఏ మేజర్ ఇంపార్టెంట్ డీటెయిల్ కూడా మిస్ కాకుండా మొత్తం అన్ని మనం డిస్కస్ చేస్తాం డైరెక్ట్లీ ఫ్రమ్ ద పీడిఎఫ్. అండ్ ఆల్సో ఆన్ టాప్ ఆఫ్ దట్ విల్ బీ పుట్టింగ్ మోర్ ఎంఫసిస్ ఆన్ ద ఏపీ రిలేటెడ్ ఇష్యూస్. అంటే ఈ మధ్య కాలంలో రీసెంట్గా వచ్చిన బడ్జెట్లో, యూనియన్ బడ్జెట్లో అన్ని ఇష్యూస్ డిస్కస్ చేస్తూనే ఏపీ స్పెసిఫిక్ ఇష్యూస్ ఆర్ ఏపీ స్పెసిఫిక్ డెరివేటివ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్కువ ఎంఫసిస్ ఇచ్చుకుంటూ వెళ్తాం మనం. ఫాలోడ్ బై బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అండ్ ఆల్సో ఎఫ్డిఐ. సో దీస్ టూ ఆర్ టూ ఇండివిజువల్ కాన్సెప్ట్స్. సో ఆఫ్టర్ దట్ విల్ బీ డిస్కసింగ్ ఆల్ దీస్ థింగ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, అపార్ట్ ఫ్రమ్ రీసెంట్ ఇండియన్ బడ్జెట్ మిగతావన్నీ డిస్కస్ చేద్దాము. సో పోస్ట్ దట్ విల్ బీ డీలింగ్ విత్ దిస్. సో యూనిట్ 2లో ఈ కాన్సెప్ట్స్ అన్ని డిస్కస్ చేస్తాం. సో మొత్తం కాన్సెప్ట్స్ అన్ని అయిపోయిన తర్వాత దెన్ విల్ బి డిస్కసింగ్ ద క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, ఎంసీక్యూస్ విత్ రెస్పెక్ట్ టు యూనిట్ 2. ఓకే, సో కమింగ్ టు ద ఫస్ట్ టాపిక్, ఇట్ ఈస్ అబౌట్ money supply. So money supply, as you can see on the board, it refers to the total amount of money that is circulating in an economy at a given point of time. Okay, so money supply different categories లోకి క్లాసిఫై చేయడం జరిగింది. సో M0, సో ఆల్రెడీ మీరు మన ఎన్సీఆర్టీస్లో ఆల్రెడీ చూసే ఉంటారు. దిస్ ఈజ్ అ వెరీ ఫండమెంటల్ అండ్ బేసిక్ క్లాసిఫికేషన్. సో లెట్ మీ ఆల్సో క్లారిఫై ఇట్ ఫర్ యూ. M0, ఆల్సో కాల్డ్ యాజ్ ద రిజర్వ్ మనీ ఆర్ రిజర్వ్ కరెన్సీ, ఈజ్ బేసికలీ ద మోస్ట్ లిక్విడబుల్ ఫార్మ్ ఆఫ్ కరెన్సీ. అంటే రెడీలీ అవైలబుల్ ఫర్ సర్క్యులేషన్ ఇన్ ద మార్కెట్. డైరెక్ట్లీ మనం ఏదైతే మనీ, అంటే కాయిన్స్ కావచ్చు, పేపర్ కావచ్చు, దాట్ మనీ విచ్ ఈజ్ రెడీలీ అవైలబుల్ ఇన్ ద ఎకానమీ ఫర్ సర్క్యులేషన్. ఓకే, మీ దగ్గర, నా దగ్గర, వ్యాపారస్తుల దగ్గర, అందరి దగ్గర ఉండేది ఏదైతే సిస్టంలో రెడీగా సర్క్యులేషన్కి అవైలబుల్గా ఉందో దట్ ఈస్ ఆర్ M0. ఓకే, దీన్ని రిజర్వ్ మనీ అని పిలుస్తారు. ఓకే, యూ కెన్ అబ్జర్వ్ ఇట్ హియర్. సో నెక్స్ట్ వన్ ఈజ్ M1. సో ఇట్ విల్ ఇన్వాల్వ్ దిస్ M0, దిస్ రిజర్వ్ మనీ ప్లస్ డిమాండ్ డిపాజిట్స్ అండ్ ట్రావెలర్స్ చెక్స్ ఏవైతే ఉంటాయో. ఓకే, డిమాండ్ డిపాజిట్స్ అంటే ఎప్పుడు మన సేవింగ్స్ అకౌంట్లో ఉంటాయి కదా, ఎప్పుడు అడిగితే అప్పుడు ఇచ్చేసేయాలి. ఓకే, బ్యాంక్ ఆర్ ఎనీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. సో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా చేసుకునేలాగా. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ నారో మనీ. సో బీ కేర్ఫుల్ విత్ ద టర్మినాలజీ అండ్ డెఫినేషన్స్. సో M1 ఈజ్ యువర్ నారో మనీ. సో M0 ఆర్ రిజర్వ్ మనీ తర్వాత అంత ఎక్కువ లిక్విడబుల్గా ఉండే మనీ ఇది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన చేతిలో ఉండే క్యాష్, డైరెక్ట్లీ మన చేతిలో ఉండే క్యాష్ ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి ఖర్చు పెట్టచ్చు. ఏటీఎంలో ఉండే క్యాష్ మనం మన బ్యాంక్ అకౌంట్లో ఉండే క్యాష్ నియరెస్ట్ ఏటీఎంకి కానీ బ్యాంక్కి కానీ వెళ్ళి విత్డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మీరు బ్యాంక్ వెళ్ళి క్యాష్ విత్డ్రా చేసుకుంటానంటే
వర్కింగ్ అవర్స్ అయితే డెఫినెట్గా ఇచ్చి తీరాలి, లేదంటే ఆర్ ఎల్స్ ఇఫ్ ఏటీఎం ఈజ్ అవైలబుల్, క్యాష్ అవైలబుల్ లేకపోతే తప్పించి యూజువల్లీ ఇట్ ఈస్ మోర్ లిక్విఫైబుల్. ఓకే, సో రిజర్వ్ మనీ అంత కాకపోయినా నెక్స్ట్ ఎక్కువ లిక్విఫైబుల్ ఫార్మ్ ఆఫ్ మనీ. నెక్స్ట్ కమ్స్ హియర్ M2. దిస్ ఈజ్ సేవింగ్ డిపాజిట్స్, అంటే టర్మ్ డిపాజిట్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉంటాయి కదా, 10 years కానీ 5 years కానీ 2 years కానీ. సో అవి కూడా క్యాన్సిల్ చేసి తీసుకోవచ్చు, బట్ ఇవి యాక్సెస్ చేసినంత ఈజ్తో వీటిని యాక్సెస్ చేయాలి. ఓకే, సో M1 ప్లస్ సేవింగ్స్ డిపాజిట్స్ అండ్ మనీ మార్కెట్ షేర్స్. సో మనీ మార్కెట్లో ఉండే డైరెక్ట్ షేర్స్. సో నెక్స్ట్ కమ్స్ M3. దిస్ ఈజ్ ద లిక్విడిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో డిక్రీజింగ్ ఆర్డర్లో వెళ్తే ఇంకా తక్కువ లిక్విడిటీ ఉండేది. సో M2 ప్లస్ లార్జ్ టైమ్ డిపాజిట్స్, ఇన్స్టిట్యూషనల్ మనీ మార్కెట్ ఫండ్స్ అండ్ షార్ట్ టర్మ్ రెపో. సో షార్ట్ టర్మ్ రెపో అంటే ఐ థింక్ మానిటరీ పాలసీ తాలూకా టూల్స్ ఏవైతే ఉంటాయో అందరికీ తెలిసిందే. రెపో స్టాండ్స్ ఫర్ రీపర్చేజ్ ఆబ్లిగేషన్. చాలామంది సో ఎనీవే విల్ బి డిస్కసింగ్ అబౌట్ దీస్ ఆస్పెక్ట్స్. సో మానిటరీ పాలసీ గురించి డిస్కస్ చేసినప్పుడు మీకు చెప్తాను. దిస్ ఈజ్ యూజువల్లీ షార్ట్ టర్మ్. ఓకే, షార్ట్ టర్మ్ అంటే అండర్ రెపో రీపర్చేజ్ ఆబ్లిగేషన్. ఎవరి మధ్య ఈ రీపర్చేజ్ ఆబ్లిగేషన్? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బీయింగ్ ద సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్సో బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో, ఈ బ్యాంక్స్ షార్ట్ టర్మ్ లిక్విడిటీ యాక్సెస్ చేయొచ్చు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి. ఎలాగా? గవర్నమెంట్ షేర్స్ ప్లెడ్జ్ చేసి. ఓకే, గవర్నమెంట్ షేర్స్ ఆర్ బాండ్స్ ప్లెడ్జ్ చేసి, గవర్నమెంట్ బాండ్స్ ప్లెడ్జ్ చేసి దే కెన్ యాక్సెస్ షార్ట్ టర్మ్ లిక్విడిటీ. ఓకే, విత్ రీపర్చేజ్ ఆబ్లిగేషన్ అంటే విత్ ఇన్ ఫ్యూ డేస్లో, యూజువల్లీ ఫోర్ట్నైట్ వెనక్కి మళ్ళీ అంటే రీపర్చేజింగ్ అనేది జరుగుతుంది. ఓకే, అగైన్ ఏవైతే ఈ బాండ్స్ ఆర్బీఐ దగ్గర బ్యాంక్ పెట్టిందో అదే బాండ్స్ని మళ్ళీ రీపర్చేస్ చేసే ఆబ్లిగేషన్ తోటి, అంటే 1 way కాదు 2 way ట్రాన్సాక్షన్ అనేది మనం అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ యర్ రెపో. సో నెక్స్ట్, సో కమింగ్ టు different money supply measures. So M0, M1, M2, M3. So this is the decreasing order of liquidity. Liquidity low, this is the decreasing order as we observe. Okay, so మనకి ఇండియాలో ఎక్కువగా యూజ్ చేసేది M0, M1 and M3, while M2 and M4 are very rarely used. సో M1ని నేరో మనీ అంటారు. అదేవిధంగా M3 నేరో బ్రాడ్ అనేది లిక్విడిటీని బేస్, ఎంత లిక్విఫైబుల్గా ఉంది దాన్ని బేస్ చేసుకుని ఆ మనీ సప్లై మెజర్ని నేరో అండ్ బ్రాడ్ మనీ కింద క్లాసిఫై చేస్తారు. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు మనకి సిలబస్లో ఫంక్షన్స్ ఆఫ్ మనీ సప్లై అనే కాన్సెప్ట్ ఇచ్చారు. మనీ సప్లై యొక్క ఫంక్షన్స్ ఏంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకు అందరికీ తెలిసినట్టుగానే మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. సో బార్టర్ సిస్టమ్ నుంచి నెక్స్ట్ ఎవాల్వ్డ్ ఎకానమీకి వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్ మనీ. ఓకే, సో ఇప్పుడు బార్టర్ సిస్టంలో దెర్ షుడ్ బి డెఫినెట్లీ కోఇన్సిడెన్స్ ఆఫ్ వాంట్స్. అంటే వస్తు రూపంలో ఎక్స్చేంజ్ జరుగుద్ది కాబట్టి అక్కడ కోఇన్సిడెన్స్ ఆఫ్ వాంట్స్. ఫర్ ఎగ్జాంపుల్, నాకు రైస్ కావాలి, నా దగ్గర లేనిది రైస్ అనుకుందాం, నాకు రైస్ కావాలి. సో ఆ సిస్టమ్ ఆఫ్ ఎక్స్చేంజ్లో ఎవడో ఒకడికి వాళ్ళకి అవసరమైంది నేను ఇవ్వగలగాలి. ఓకే, అంటే ఆ కోఇన్సిడెన్స్ ఆఫ్ వాంట్స్ ఉండాలి. నా దగ్గర లేనిది వేరేవాడి దగ్గర ఉండాలి, వేరేవాడికి కావాల్సింది నా దగ్గర ఉండాలి. సో అది కంప్లీట్గా లేదనుకోండి, ఆ సిస్టమ్ ఫంక్షన్ చేయదు. సో యాజ్ ఎకానమీ గెట్స్ ఎవాల్వ్డ్, కాంప్లికేటెడ్ అయ్యే కొద్దీ, ఈ డైవర్సిటీ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ పెరిగే కొద్దీ ఈ కోఇన్సిడెన్స్ ఆఫ్ వాంట్స్ అనేది పాసిబుల్ కాదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఎక్కడ కన్వీనియర్గా వస్తువు ఏదో కావాలనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, హై అండ్ కెమెరా ఏదో కావాలనుకుందాం. అవతలోడు అది తయారు చేయాలి, ఆర్ అవతలోడికి నా దగ్గర ఉన్నది ఏదో వాడి దగ్గర, అంటే నాకు కావాల్సింది ఏదో వాడికి కావాలి. అదేవిధంగా వాడికి కావాల్సింది, అంటే కోఇన్సిడెన్స్ ఆఫ్ వాంట్స్ జనరల్గా అడ్వాన్స్డ్ ఎకానమీస్లో పాసిబుల్ కాదు ప్రాక్టికల్గా. సో దట్ ఈస్ వేర్ మనీ కమ్స్ ఇన్. ఇట్ కెన్ యాక్ట్స్ as medium of exchange in such scenarios or such situations. Next, unit of account. It provides a common measure of value across all categories of goods and services. ఓకే, అంటే ఒక కామన్ మెజర్ ఆర్ యూనిట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక తులం బంగారం సమ్ ఎక్స్ అమౌంట్ ఆఫ్ రూపీస్ ఉంది, ఆర్ 1 gram of gold సమ్వేర్ అరౌండ్ 8,000 ఉందనుకుందాం. ఓకే, 1 bag of rice సమ్ 2,000 ఉందనుకుందాం. ఓకే, ఒక కామన్ యూనిట్ ఆఫ్ అకౌంట్ డిఫరెంట్ గూడ్స్ మధ్య పాసిబుల్ అవుతుంది విత్ మనీ. ఓకే, మనీ సప్లైకి
That is the one more utility or function. Next, store of value. It allows individuals and businesses to save purchasing power for future use. Okay, ante over time it will enable to save or accumulate the purchasing power. That is next function. After that, it is a standard of deferred payments. Okay, it can be used to settle debts and also future obligations. For example, మనం ఇంటర్నెట్ కనెక్షన్ పర్చేస్ చేసుకుంటాం, ఆర్ ఎల్స్ జిమ్ మెంబర్షిప్ కొనుక్కుంటాం. 1 ఇయర్కి సరిపడా ముందే కడతాం కదా, అంటే వెళ్తాం అది వేరే విషయం. సో ద థింగ్ ఈజ్ డిఫర్డ్ పేమెంట్స్ ఆర్ స్టాండర్డ్ ఆఫ్ డిఫర్డ్ పేమెంట్ డెట్ సెటిల్ చేయడానికి కానీ ఫ్యూచర్ ఆబ్లిగేషన్ సెటిల్ చేయడానికి కానీ దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద most prominent function of money supply. Okay, so apart from different kinds of money supply and functions of money supply, we'll have a look at other concepts that are important with respect to money supply.